నమస్తే లక్ష్మీకాంత్ గారు. మీకు విజయశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా లక్ష్మీకాంత్ గారికి, మన పెద్దలు అక్షర్ సత్యం గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఎస్ సార్. ఏం సార్, పవన్ కళ్యాణ్ గారు ప్రేమించే గోత్రం సేవ చేసే నక్షత్రంతో ప్రజలకు మరింత చేరువవుతున్నాను, నేను నా మనస్తత్వం అలాంటిది అని చెప్పారు. నెంబర్ 1. ఇంకొకటి, ఏపీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయా, ఏ మేరకు జరుగుతున్నాయి అంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యారని మీరు భావిస్తున్నారా? ఆయన మంత్రిత్వ శాఖలోని పనులను చక్కబెడుతున్నారని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పాపం పని పాట లేక, ఆయనకు పని చేసే అవకాశం లేక సినిమాలు తీసుకుంటున్నారు. ఆయన పట్టుకొని మీరు ఏదేదో మాట్లాడితే ఎట్లా? ఆయన ఏదేదో తీసుకొచ్చి ఆయన ఏదేదో అంటగట్టాలని చూస్తే పాపం ఇబ్బంది పడతాడు. 18 గంటలు రోజుకు పని చేసే చంద్రబాబు నాయుడు గారికి టైం దొరక్క రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. అనేక హాస్టళ్లలో ఫుడ్ దొరక్క పిల్లలు రోడ్డు మీదకి వచ్చి రోడ్లలో కుట్టుకుంటూ దాంట్లో పురుగులు పడిన అన్నము, దాంట్లో కోడిగుడ్డు పుల్లిపోయినటివి, దానితో పాటు పాసిపోయిన అన్నానికి పసుపు కలిపి పెట్టేటివి, ఇలాంటివన్నీ దరిద్రమైనటువంటి కార్యక్రమాలు హాస్టళ్లలో జరుగుతుంటే స్వయంగా డొక్క సీతమ్మ అని ఒక మహాతల్లి పేరు పెట్టుకొని ఆ డొక్క సీతమ్మ పేరు మీద మధ్యాహ్న భోజనం మీద పెడితే అక్కడ కూడా అపశృతి జరుగుతుంటే, అది కూడా నీచంగా తయారైపోతుంటే, ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి టైం దొరకలే వాళ్ళను ఓదార్చడానికి. పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు ప్లస్ రాజకీయం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారని మీరు చెప్తే, ఎక్కడి నుండి ఆయన సినిమాలు ఎట్టు చేస్తాడు, ఇక్కడ చేస్తాడు? ఇక్కడ చేయాల్సినట్టు చేస్తే మస్తు పనులు ఉంటాయి కదా, ఈ పనులు చేయకుండా ఆ పనులు పోతున్నాయంటే ఆయనకి ఇక్కడ పని పాట లేకుండా వాళ్ళు చూసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. కాబట్టి ఆయన ఇక్కడ లేకుండా వీళ్ళతో నేనేందుకు గొడవలు తట్టుకో, 15 సంవత్సరాలు కలిసి ఉండాలి కదా, 15 సంవత్సరాలు కలిసి ఉండాల్సిన సమయంలో వీళ్ళతో గొడవ పడతాపోతే కనీసం ఏదో ఒక చిన్న రోడ్డు వేసి ఆ రోడ్డు పిల్లలు నిలబెట్టి దాని చుట్టూ నరేంద్ర మోడీ గారి ఫోటోలు పెట్టి ఆ ఫోటోలు తీసుకుపోయి మనం నరేంద్ర మోడీ గారికి చూపిస్తే శబాష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు నువ్వు చేస్తున్నావు అని చెప్పి అనుకునేట్టుగా ఉంటుందనే ఉద్దేశంలో భాగంగా పాపం ఎండలో ఆ పిల్లలు నిలబెట్టి షూటింగ్ కోసం పదే ఎనికి రావడం, ముందుకు రావడం, షార్ట్ అనడం, ముందుకు పోవడం, ఈ విధమైనటువంటి ఇబ్బందులకు గురి చేసే కార్యక్రమం చేస్తూ తర్వాత సినిమాలో అటు సగం సినిమా ఏం చేస్తే సగం సినిమా డూప్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ డూప్ తో చేయించుకుంటూ సినిమా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని ఖర్చులు ఆయనకు పోతాయి కాబట్టి దాంతో పాటు సినిమాను ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి డిప్యూటీ సీఎం గా సినిమా రిలీజ్ అయిందంటే డిప్యూటీ సీఎం కదా, ఉప ముఖ్యమంత్రి కదా, ఈయన సినిమా కదా, ఈ సినిమా చూద్దాం పెట్టుకొని ఇతర రాష్ట్రాల్లో కూడా ఎవరన్నా కొంతమంది చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు చూసేదానికి అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళు చూడొచ్చు. కాబట్టి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ పోవడమే కాకుండా ఆయన ఇచ్చినటువంటి హామీ స్వయంగా ఆయన నోటితో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే బీజేపీ కూటమి నాయకులు అందరూ కలిసి మీటింగ్ మాట్లాడేటప్పుడు ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ గ్రామంలో 500 మంది పిల్లలను తీసుకొని, నిరుద్యోగ యువకులను తీసుకొని వాళ్ళకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున నేను వాళ్ళకు డబ్బులు కేటాయించి వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తానని చెప్పినటువంటి హామీ ఒక్కటి కూడా కనీసం 10 లక్షలు కాదు కదా, 10 పైసలు, 500 మంది కాదు కదా, 5 మంది కూడా ఒక గ్రామంలో ఇంతవరకు చేసిన సందర్భం లేదంటే ఆయన ఎక్కడ చేయనిచ్చారు, ఎక్కడ చేస్తాడు, యాడ్ చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క 2 బైట్స్ ఉన్నాయి, ప్లే అవుతాయి, చూద్దాం ఒకసారి. పడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం అంటే నేను అలా చెప్పలేను. నా నిజ జీవితంలో నేనేం చెప్పగలను? మిమ్మల్ని ప్రేమించే గోత్రం ఉండదు. ఇది నేను ఎలా చెప్పగలంటే మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం. నా కుదిరినంత వరకు అంటే నేను చాలాసార్లు అనుకున్నాను, ఒకసారి సినిమాలు పాలిటిక్స్లోకి వెళ్ళి సినిమాలు వదిలేస్తే బెటర్ అనిపిస్తుంది ఒకసారి. కానీ ఏమనిపిస్తుంది అంటే దానికి రీజన్ ఏంటంటే కనీసం నన్ను చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది నేనంటే పడని రాజకీయాలు ఉండే వ్యక్తులు కొంతమంది. నాకేమనిపిస్తుందంటే అలాగే నాకేమనిపిస్తుందంటే రాజకీయాలు ఉండే వాళ్ళందరికీ కాంట్రాక్టులు చేసుకుంటారు, వాళ్ళందరికీ వ్యాపారాలు ఉన్నాయి. నాకు సినిమా ఉంది, కాకపోతే నేను కూర్చోబెట్టి మొత్తం పనులు అన్నీ వదిలేసి బాధ్యతలు వదిలేసి నేను సినిమాలు చేయట్లా. కనీసం ప్రతి మనిషికి 8 hours డ్యూటీ చేయాలి. అది కనీసం బేసిక్ రూల్, అది 8 hours. అలాంటిది నేను 16 గంటలు పనిచేస్తాను, 14 గంటలు పనిచేస్తాను. ఒక 3-4 గంటలు ఇలాంటి సమయంలో కుదిరితే అన్నీ కరెక్ట్గా పెట్టుకొని నా సమయాన్ని నిజంగా వాల్యూ. రైట్, మీరు విన్నారు కదా, ఏమంటారు?
అదే కదా, ఇప్పుడు సినిమా గురించి ఏ సినిమాలో మాట్లాడినప్పుడు ఆ డైలాగులు మాట్లాడితే ఆ డైలాగులు బ్రహ్మాండంగా వదిలేస్తే ప్రేమించే గుణము సేవ చేసే తత్వము కదా. మరి ప్రేమించే గుణము నువ్వు సేవ చేయాలనుకున్న ఆలోచన మీకు ఉన్నప్పుడు మీరు స్వయంగా చెప్పినటువంటి ఎన్నికల మేనిఫెస్టో కదా, 500 మంది గ్రామానికి యూనిట్ గా తీసుకొని ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున నిరుద్యోగ యువతను ఉద్యోగాలు తయారు చేసి పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తానని చెప్పినటువంటి మీ డైలాగే కదా అది. అది సినిమా డైలాగ్ కాదు కదా, ఒరిజినల్ డైలాగ్ కదా. సినిమా డైలాగులు ఎన్నేం చెప్పొచ్చులే, ఎవరినైనా కొట్టచ్చు, 10 మందిని అంతే దెబ్బ 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 ఎగిరిపోవచ్చు, జుట్టు పట్టుకొని ఇట్లాంటి ఇసిరి ఎగిరి పైన ఆకాశం మీద పడవచ్చు, ఇవన్నీ ఓకే. ఇది సినిమా డైలాగ్ కాదు కదా, ఇది ఒరిజినల్ డైలాగ్. అది ఈ ఒరిజినల్ డైలాగ్ ఎంతవరకు అమలు చేసినారు? రోజుకు 14 గంటలు పనిచేస్తున్నామని మీరు కూడా చెప్పుకుంటున్నారు కదా. 14 గంటలు పనిచేసినప్పుడు 1 గంటలో మీరు చెప్పినటువంటి హామీ మీకు గుర్తు రాలేదా? అదే విధంగా మీ నోటితో మీరే చెప్పింది కదా, ఇక్కడ నుండి 30,000 మంది మహిళలు తరలిపోయినారు. ఆ 30,000 మంది మహిళలు ఇక్కడ నుండి వీళ్ళు పెట్టినటువంటి ఎవరు వాలంటీర్ల ద్వారా అడ్రస్ తెచ్చుకొని తీసుకొని వెళ్ళిపోయినారని చెప్పినటువంటి సందర్భం కదా. వాళ్ళల్లో సుగాలి ప్రీతి కూడా ఉంటుంది కదా. మరి అలాంటి వ్యక్తులను కూడా మీరు చెప్పినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు మాట్లాడినటువంటి మాటల్లో వాటిల్లో ఏ ఒక్కటైనా అమలు చేయడానికి మీరు ప్రయత్నం చేయకపోతే, ఎన్నికలకు ఇచ్చినటువంటి హామీలు మీరు ప్రయత్నం చేయక పని చేయక ఈ రోజు నేను ఖచ్చితంగా చేస్తున్నాను, నేను ఇది చేస్తా అది చేస్తా, నేను ప్రజలకు సేవ చేస్తానంటే ఏం సేవ? అంతకన్నా వేరే సేవ ఉంటుంది. మనం ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడమే ప్రజాసేవ కదా. మనం హామీ ఇచ్చినప్పుడే కదా మనకు ఓటేసేది. ఈ హామీలు చూసే కదా మీకు ఓట్లేసింది. ఆ హామీలు చూసిన తర్వాత హామీలు అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కదా. మరి దాని బాధ్యతనే మీరు మర్చిపోయినప్పుడు మీరెట్ట పని చేసినట్టు అవుతుంది? కాదు కదా, అది పని చేసినట్టు ఇట్లా ఎలా అవుతుంది అనుకోవాలా. కాబట్టి ఆ విధంగా చేయడమే కాకుండా ప్రతి ఇప్పుడు మనకు మొక్కజొన్నకు సంబంధించి అయితే మైలవరంలో దాదాపు 10,700 ఎకరాలు పైన మొక్కజొన్న పెట్టినారు. దాదాపు 30 నుండి 40 క్వింటాలు ఎకరాకు వస్తాయి మొక్కజొన్న. ఒక్కొక్క కింటా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2,400 రేటు ఉంటే ఈ రోజు 1,700 నుండి 1,800 ఉంటే, అంటే నేను ఏమంటున్నానంటే మీరు కూడా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ నాయకుడుగా అలాంటి సందర్భం ఎక్కడన్నా వచ్చినప్పుడు ఆ రైతులను మీరు పిలిపించుకోవడమా, రైతుల దగ్గర మీరు పోవడమా, మీ తరపున అధికారులు పంపించడమా, అధికారులు పంపించి వాటికి సంబంధించినటువంటి సమస్య తెలుసుకొని వాటికి ఎక్కడికెక్కడ పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. కేవలం సినిమాలో డైలాగులు, సినిమాలో షూటింగ్లు చూపించే ప్రజల కడుపు నిండదు కదా. వాళ్ళ కష్టాలు కూడా మనం తీర్చాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు అదేదో ఒకటి పెట్టుకునే మిషన్ భగీరథ అనేది ఒకటి, జలజీవన్ మిషన్ అనేది ఒకటి, దాన్ని పెట్టి దానికి సంబంధించి ఏదో గ్రామంలో నీళ్లు తెప్పించినాను, ప్రతి గ్రామానికి తెప్పిస్తానని మీరు చెప్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పింది. వాళ్ళు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఒక కుళాయి ఇస్తామని చెప్పిన సందర్భం వాళ్ళు ఉంది. ఎక్కడ శంకుస్థాపన చేసి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ సంబంధించిన మినిస్టర్ గారు శంకుస్థాపనలు, ఓపెనింగ్లు చేస్తారు. ఆ హామీలు ఇస్తున్నారు. హామీలు ఇంతవరకు పూర్తి స్థాయిలో ఎక్కడ నెరవేరలే. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ట్యాప్ లేని సందర్భాలు కూడా ఉన్నాయి. నీళ్లు లేక రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి గ్రామాలు కూడా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సింది ఉంది. మీకు అమరావతి నుండి విజయవాడ దిగి విజయవాడ నుండి హైదరాబాద్ అక్కడ విశాఖపట్నంలో 2-3 ప్రాంతాలు మాత్రమే తిరిగితే కాదు కదా. మీరు రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం, మీరు పిఠాపురం ఎమ్మెల్యే, ఓకే, అది పిఠాపురానికి సంబంధించి అయితే ఇక్కడ రాష్ట్రంలో మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో తిరగచ్చు, అన్ని ప్రాంతాల్లో పనిచేయచ్చు. అన్ని ప్రాంతాల్లో పనిచేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి మీరు కనీసం 2-3 జిల్లాలు తప్పితే ఇంకా వేరే జిల్లాలకు పోయే పరిస్థితే లేదే. ఎందుకు మీరు పోలేకున్నారు? 2 సంవత్సరాలు అవుతుంది పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా. ఇతర జిల్లాలకు, ఇతర ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు పోయి అక్కడ పోతే ఇది కాదు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు రోడ్లెమ్మట రోజు తిరగాలంటారు. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడ తిరిగారండి? ఏ పనులు చేశారు? ఏ రోడ్డు మీద తిరిగారా? ప్రెస్ ముందుకు వచ్చారా? మీరు ఎందుకు చేయలేకపోయారు గతంలో? ఇప్పుడు వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్ మీరు కాదు అడగాల్సింది. ఎవరైనా సార్, ఎవరైనా కూడా అదే నిజంగా మాట్లాడదాం. కాదు సార్, అది ఆ క్వశ్చన్ వేయడానికి మీకు అర్హత లేదు. ఎందుకు లేదు? ఈ ముఖ్యమంత్రి గారినైనా మాట్లాడతాం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళనైనా మాట్లాడతాం. వినండి, జర్నలిస్ట్ గా మాకు అన్ని అవకాశం ఉంటుంది. మీరు సరిగ్గా విన్నట్టు, మీరు ఆన్సర్ సరిగ్గా విన్నట్టు లేరు. నేనేమంటున్నా అంటే రోడ్ల మీదకి వచ్చి తిరగమని చెప్పలే, రోడ్ల మీదకి వచ్చి పాదయాత్ర చేయమలే. డిప్యూటీ సీఎం గా రాష్ట్రం నలుమూలలా చూడవలసిన బాధ్యత ఉంది అంటున్నా. దాన్ని వదిలిపెట్టి మీరు ఏదో తీసుకొచ్చి పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం నలుమూలలా తిరగలేదా? మీకు తెలుసా? మీరు చూసినారా? చూడుకుంటే రిపీట్ సార్, ఆయన అధికారంలో ఉండగా అయితే రాష్ట్రం నలుమూలలు కాదు కదా, బయట రావడం చూడాలి. మీరు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక బ్రాండ్ వేసుకుంటూ వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు
బయటకు రాలే, అపార్థాలు కట్టుకున్నారు బయటకు రాలే, అపార్థాలు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు పరదాలు కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుతున్నాం. గ్రామాల్లో కరోనా సోకితే ఆ కరోనా సోకినప్పుడు ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతానికి రాకూడదు, ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతానికి రాకూడదు అని పరదాలు కడితే ఆ పరదాలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పోతాంటే ఏమో నక్సలైట్లతో జగన్మోహన్ రెడ్డి గారు పోయినట్టు, ఉగ్రవాదులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు, వాళ్ళేమో దాడులు చేసే పరదాలు అడ్డమొచ్చాయన్నట్టు, మేమేదో పెట్టుకున్నామన్నట్టు మీ ఇష్టం వచ్చినట్టు మీరు వర్ణించినారు. అది కాదు కదా సబ్జెక్టు. ప్రతి ప్రాంతంలో బటన్ నొక్కేటప్పుడు ప్రతి జిల్లాకు వెళ్ళి ఆ జిల్లాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ నుండి కానీ ఆ పవన్ కళ్యాణ్ గారు ఇదే స్టేజ్ మీద నువ్వు కమెంట్ చేశారండి. ఆయన ఏమంటారంటే నాకే బిజినెస్లు లేవు, నేను సినిమా చేస్తేనే నాకు ఏదైనా రూపాయి వచ్చేది, ఈ రూపాయి వచ్చిన దానిలోనే ఎంతో కొంత నేను ప్రజలకు నేను ఖర్చు పెడుతున్నాను, కాబట్టి నేను బతకాలి కాబట్టి నేను సినిమాలు చేస్తున్నాను, అది కూడా సెలెక్టివ్గా పొద్దున ఒక 2 గంటలు సాయంత్రం ఒక 3 గంటలు అలా చేశాను కానీ వేరేగా మొత్తం దీని మీద నేను కేటాయించలేదని చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు బతకాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా బిజినెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఒకటి ఆయన చెప్పేది అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే బిజినెస్లు ఉన్నాయి, లేదా వాళ్ళ పేర్ల మీద ఉన్నాయో ఆయన పేరు మీద ఉన్నాయో లేదా అని మీరు ఇంకోటి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఓవరాల్గా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే సినిమాలు చేస్తూ రాజకీయం చేయటం తప్పంటారా? ఎవరన్నా మాట అండి, ఎందుకు వేస్తున్నారు ఆ క్వశ్చన్ మీరు? నేనంటే ఆ మాట సినిమాలు తీయొద్దని నేను చెప్పడంలే, తీసుకోవద్దని నేను చెప్పడంలే. మీరు అన్నమెట్ట దొరుకుతుంది అంటున్నారు. డిప్యూటీ సీఎంగా ఈ పంచపక్ష ప్రమాణాలు పెడతారు, మీకు అది తెలియదేమో, తెలుసుకోండి ఒకసారి. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తికి పంచపక్ష ప్రమాణాలు పెడతారు. దాంతో సినిమా యాక్టర్ అంటే ఇంకా పెద్ద క్రేజ్ ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టండి, మాకు చెప్పాలి ఇవన్నీ పిల్లలకు పిచ్చోళ్ళకు చెప్పినట్టు అవన్నీ ఏం కాదు. కానీ ఆయనకు కావాల్సిన అర్హతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మీకు కావాల్సిన భూములు ఉన్నాయి, ఆయనకు కావాల్సిన ఆస్తులు ఉన్నాయి, ఆయనకు కావాల్సినటువంటి పెట్టుబడులు ఉన్నాయి, ఆయనకు కావాల్సినటువంటి బ్రహ్మాండమైనటువంటి సౌకర్యాలన్నీ ఉన్నాయి. అవన్నీ నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలియదని ఏదో మీరు ఏదో జనాలకు తెలియదని మీరు చెప్తా పోతే నమ్మే వాళ్ళు ఎవరు లేరు. జనాలు పిచ్చోళ్ళు ఎవరు లేరు, ఎవరికి ఎంత ఆస్తులు ఉన్నాయి సార్. మోహన్ రెడ్డి గారికి ఎంత ఆస్తి ఉండేది అనేది కూడా ప్రజలకు తెలుసు. మీరు ప్రజాప్రతినిధిగా వచ్చిన తర్వాత ఎవరికి ఎందుకు తెలియదు? జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి ఎంత వస్తుంది, చంద్రబాబు గారికి ఎంత వస్తుంది, ఇవన్నీ ప్రజలకు తెలుసు సార్. ఓపెన్ సీక్రెట్లు. ఆయనకి తెలియదు, వాళ్ళకి తెలియదు అనుకుంటే మనం పిచ్చోడు. మేము ఎప్పుడు మాకు తిండి జరగలేదని మేము చెప్పలేదు సార్, మాకు తినడానికి జరగలేదు, మేము 1000 రోడ్లలో పని చేయబోతున్నాం అని మేము చెప్పలేదు సార్. మీరు చెప్పేస్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను అంతే తప్ప మేము చెప్పలేదు కదా. మాకు పనులు జరగలే, మేము పోయి వర్క్ చేయబోతున్నాం, కాంట్రాక్ట్లు చేయబోతున్నాం అని మేము చెప్పలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఆస్తులు వచ్చినాయని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకి రాకమునిపి వాళ్ళ తండ్రి షూరిటీ పెట్టి అప్పుడే ఆయన పవర్ ప్రాజెక్టులు అన్ని కూడా రైట్ ట్రయల్ గా పెట్టి 84 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చోట ఎక్కడ పరిశ్రమలు కానీ ఏమున్నా కూడా ఆయన పేరుతోనే ఉన్నాయి, ఇతర పేరుతో పెట్టుకుని ఇతర పేర్లతో దాచిపెట్టి పనిచేయలే, పక్క ఆయన పేర్లతో ఉండేటి ఆయన పని చేస్తున్నాడు. అనేక మందికి ఆయన దగ్గర ఉద్యోగ అవకాశం కల్పించిన డిబేట్ స్టార్టింగ్ లో మీరు అన్నారు, డిబేట్ స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ గారికి పని పాట లేక సినిమాలు చేస్తున్నారు అన్నారు. మీరు ఆ మాట మీద స్టిక్ అనే ఉంటారా? పని పాట లేక ఎవరైనా సినిమాలు చేస్తారు? ఇక్కడ పని అవకాశం ఏమి ఉంటే కదా, ఇక్కడ ఇచ్చినటువంటి హామీని ఆయన నెరవేర్చుకోవడానికి అవకాశం లేనప్పుడు ఏం చేసిన పని లేనట్టే కదా. పని పాట అంటే నేనే విమర్శ కాదు, అది ఎగతాళి కాదు. ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి అవకాశం లేనప్పుడు పని లేనట్టే కదా. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి డొక్కా సీతమ్మ క్యాంటీన్లు, డొక్కా సీతమ్మకు సంబంధించి అన్న క్యాంటీన్లు పెట్టి ఇది మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి విషయాల్లో వాటికి మన కళ్ళ ముందర అందులో పురుగులు పడినట్టు, బోటుగుడ్లు బూజు పట్టినట్టు, ఉత్త అన్నంలో పసుపు కలిపి పెట్టింటే వాళ్ళు తినలేక వామిటింగ్ చేసుకున్నట్టు, ప్రతి హాస్టల్లోనూ ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే పరిస్థితులు, ప్రతి హాస్టల్లో హాస్పిటల్ చేరే పరిస్థితుల్లో కళ్ళ ముందర కనిపిస్తున్నాయి కదా. కనిపించినప్పుడు దాంట్లో ఆయన కూడా బాధ్యత ఉంది కదా. ఆ బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడొచ్చిన బాధ్యత ఆయనకు ఉంటుంది కదా. ఉంటే వాళ్ళు ఆ అవకాశం కల్పించలేదు కదా. ఇలాంటివి ఏమన్నా వస్తాయి, ఇలాంటివి ఏమన్నా అనుకోకుండా ఏదైనా ప్రాబ్లం అవుతుందనే మొత్తానికి కలిపి గతంలో మీరు అన్ని క్యాంటీన్లు ఎత్తేసారు అంతే కదా. ఇలాంటివి జరగకూడదనే మంచి ఉద్దేశంతో అన్న క్యాంటీన్లు అన్ని తీసేశారు మీరు అంతే కదా. హలో మేము చెప్పేది సార్, చెప్పండి. మేము ఎత్తేయడం కాదు, అక్కడ అన్ని మోసాలు, అవినీతులు, అన్యాయాలు జరిగిన తర్వాత అన్ని అలా జరిగే అవకాశం ఉంది కాబట్టి అన్ని కాదు సార్. మోహన్ రెడ్డి గారు కాదు సార్ మోహన్ రెడ్డి గారు మీరు అనేది అదే. ఎక్కడో ఒక దగ్గర కోడిగుడ్డు బూజు కట్టింది కాబట్టి అలా బూజు పట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ మొత్తం ఆ క్యాంటీన్లు మొత్తాన్ని ఎత్తేసి ఎవరికి అన్నం పెట్టకుండా వదిలేశారు మీరు గత 5 ఏళ్లలో అంతేగా. ఇప్పుడు నిద్రపోతుంటే లేపచ్చు,
లే అని చెప్తే లేస్తాడు. నిద్రపోయినట్టు నటిస్తే లేడు, ఎందుకంటే వాడు నటిస్తున్నాడు కాబట్టి లేడు. మీరు నటిస్తున్నారు, మీకు తెలిసి కూడా మీరు తెలియనట్టు మాట్లాడుతున్నారు. నేను చెప్పింది డక్కా సీతమ్మ పేరు మీద పెట్టినటువంటి మధ్యాహ్న భోజనానికి సంబంధించి నేను చెప్తే మీరు అన్నా క్యాంటీన్లో తీసుకొచ్చున్నారు. ఆ అన్నా క్యాంటీన్ తీసుకుంటే ఒక రోజంతా చరిత్ర ఉంది. దానికి 200 మంది పెడితే 2000 మంది రాసుకుంటున్నారు. దానికి జీతగాళ్ళు పెట్టుకున్నారు, దానికి వీళ్ళను ఎవరిని మన అడ్వైజర్లు పెట్టుకున్నారు. దాంట్లో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వాటన్నిటిని కార్యకర్తలు మేపుతున్నారు. అది సపరేట్ సబ్జెక్టు. ఇక్కడ ఉంది చూడి, మన పిల్లలకు పెడుతున్న హాస్టల్లో భోజనం కానీ లేక మధ్యాహ్న భోజనం కానీ వాటికి సంబంధించినటువంటి చోట అది సరైన నీళ్లు తాగడానికి సరైన నీళ్లు లేక కలుషిత నీళ్లు తాగి వాళ్ళు హాస్టల్ నుండి హాస్పిటల్ చేరినటువంటి సందర్భాలు కళ్ళ ముందర కనిపిస్తుంది. దాన్ని దాచిపెట్టి మీరు నన్ను తప్పించాలని చూసి ఇరికించాలని చూస్తారు కదా. మరీ ఇంత దారుణంగా మాట్లాడుతుంటే నేను మీకు తెలియనట్టు అన్ని మేమేమైనా అన్న క్యాంటీన్ పెడతామని ఎలక్షన్ మేనిఫెస్టోలు ఇచ్చినామా? ఈ లేదు, మేము పెట్టలేదు. వాళ్ళు పెట్టారు, వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు తింటున్నారు, వాళ్ళు సంపాదించుకుంటారు. దాని గురించి కాదు కదా నేను మాట్లాడింది. ఇప్పుడు పిల్లలకు చెప్పినటువంటి మధ్యాహ్న భోజనం, వాళ్ళకి పెట్టాల్సినటువంటి భోజనం, హాస్టల్లో పెట్టేటువంటి అన్నము, దాంట్లోనే పురుగులు పడుతున్నాయి, దాంట్లో కోడిగుడ్లు పడుతున్నాయి, పూచిపోతున్నాయి. వాటిని తీసుకుపోయి పిల్లలంతా అజీర్ణంగా హాస్పిటల్ చేరుతున్నారు. హాస్పిటల్ చేరినటువంటి వ్యక్తులు చనిపోతున్నారు. దాదాపు 60 మంది పిల్లలు చనిపోతే దీని గురించి మాట్లాడకపోతే మరీ మనం తీసుకొచ్చి నన్నేదో ఇరికేయాలని మాట్లాడాలనుకుంటే సార్ మీరు మరి ఇది కాదు కదా. మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకు ఆ పార్టీ తరఫున ఒక్కటి సార్, వాస్తవాలను మాట్లాడే ఉద్దేశంతోనే పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడినా, మనం జర్నలిస్టు మాట్లాడినా వాస్తవాలను వెలికి తీసే క్రమంలో మాట్లాడుతుంది తప్పితే ఫలాందాన్ని వృద్ధి ఎవరి మీద వేయాల్సిన అవసరం లేదు. గతంలో ఒక మాట వినండి, గతంలో మీరు మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేశారా? మీరేం చెప్పారు ఇందాక? మేనిఫెస్టోలో మేము అది పెట్టలేదు, మేము అది చేయలేదు అన్నారు. అదే మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అని పెట్టారు. చేశారా పోనది? ఇది అడిగితే మీకు కోపాలు వస్తాయి. ఇది అడిగితే కోపాలు వస్తాయి మీకు. 42,000 బెల్ట్ షాపులు రద్దు చేసినాం. నిషేధం చేశారా? 2,000 షాపులు తగ్గించినాం. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. మీ మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. చేశారా? ఈ రోజు 1,50,000 బెల్ట్ షాపులు పెట్టారు. గ్రామ స్థాయి నుండి, డ్రగ్స్ నుండి, మద్యం నుండి. లాస్ట్ స్వయంగా ఎంపీ గారు డ్రగ్స్ పార్టీలు దొరికినారు కదబ్బా, ఎమ్మెల్యే కొడుకు దొరికినారు కదబ్బా. ఇంత కాదు మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయడం కాదు. ఇప్పుడు ఆ అన్నా క్యాంటీన్ ప్లేస్ లో మీరు చెప్పిన ఓకే కాదు సార్, మీరు చెప్పిన ఓకే. నలుగురు అన్నం తినే క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ని పోనీ రాజన్న క్యాంటీన్ అని చేసి కాదు సార్, అన్నా క్యాంటీన్ ని రాజా అని తగిలిచ్చి రాజన్న క్యాంటీన్ అని చేసి పాప నలుగురికి అదేదో మీరే పెడితే బాగుండేది, మంచిగా ఉండేది కదా. మీరు అవి తీసేయటం అనేది కూడా నేను చెప్పే సబ్జెక్టును మీరేమంటారంటే మేము మేనిఫెస్టో మీరు ఒక మాట మాట్లాడారు. మేము మేనిఫెస్టోలో పెట్టలేదు, మేము అది ఇవ్వలేదు. ఓకే రైట్, మీరు మేనిఫెస్టోలో పెట్టలేదు, ఇవ్వలేదు, తప్పు లేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టినన్ని పని చేశారా? మీరు అన్నదే కదా. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మీరు మధ్యలో కల్పించుకుంటారు. కొంత మాట్లాడి స్టార్ట్ చేస్తాను రైట్ అంటారు, అంటే ఇంకా క్లోజ్ చేయని. ఇప్పుడు నేను మొత్తం అడ్డు తగిలితేనే మీరు ఇంత మాట్లాడారా? మీరు అడిగిన దాని నుంచే కదా నేను క్వశ్చన్ తీసుకున్నాను. అదే ఇప్పటికి మనకు దాదాపు 10 నిమిషాలు కావచ్చు అండి. ప్రతి దాంట్లో మీరు ప్రతి క్వశ్చన్ కు ఆన్సర్ మధ్యలో ఏమి చెప్పలేదు. మీరు మాట్లాడిన 10 నిమిషాల వరకు నేను మాట్లాడలేదు, కానీ మీరు మాట్లాడిన దానిలోనే క్వశ్చన్ వేసాను. నేను చెప్పేది వినకుండా మీరు క్వశ్చన్ వేస్తున్నా. నేనేమంటున్నా, మధ్యాహ్న భోజనం కానీ హాస్టల్ భోజనం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి